ఎన్నిసార్లు చెప్పుకున్నా పవన్ కళ్యాణ్ గురించి అదేదో ఉంటుంది, మనిషి మంచోడే కానీ గుణమే ఆ టైప్లో అంటారు కదా. రావు గోపాల్ రావు డైలాగు, మనిషి అన్నవాడు కళాపోషం ఉండాలి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి బాగా ఎందుకు వర్తిస్తాయంటే, వల్లపూడి వెంకటరమణ గారు ఏ టైంలో రాశారో కానీ దానికి బాపు గారు బ్రహ్మాండంగా చిత్రీకరించి తీసిన సినిమా ముత్యాల ముగ్గు. సో ఆ నోటి దురుసు కాదు, నోటి తెలియనితనం అనమాట. తెలియనితనం, నోటి దూలగానే ఎమోషనల్గా మాట్లాడేసి ఆ టైంలో అతనికి ఈ మధ్య చాలా బ్యాడ్ వచ్చేసింది పవన్ కళ్యాణ్కి. ఏదో బీజేపీ సపోర్ట్ ఉంది, ప్రజాదరణ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, కానీ అది అంతకంత తగ్గిపోతాయి. ఎందుకో అతని క్యారెక్టర్ని బాగా బయట పెట్టేస్తారు అందరూ కలిసి. అందరూ ఎలాగంటే ఒక చోట ఒకలాగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈ చిన్న వీడియో నేను ఎందుకు చేస్తానంటే, ఫర్ యూ టు రిమైండ్, ఆయనకు కూడా అతనికి కూడా అర్థం అవ్వాలని చెప్పేసి. నాగబాబుని కొంచెం ఒక ఫేస్ వాల్యూ పెద్ద బాగోదు కాబట్టి అతను ఇండైరెక్ట్గా ఎవరినైనా మినిస్టర్ ఎవరినైనా ఇచ్చుకోగానే దాని పెద్ద పబ్లిసిటీ లాగా పెట్టారంటే అది నీకే దెబ్బ. నీ బ్రదర్స్ ఎవరిని కూడా దగ్గర రానిసుకోవడం వల్ల అనేది మంచిది కాదు. బికాజ్ చిరంజీవి వెళ్ళి ఆ పార్టీలో కలిపేయడం వల్ల అతను ఫుల్ పర్మనెంట్ బ్యాడ్ అయిపోయాడు. దట్స్ వై హ్యాపీగా సినిమా చేసుకున్నాడు. నాగబాబు అన్న అతనికి సినిమా లేదు, ఒక జబర్దస్త్ లాంటి ఈ తప్పితేనే అంచేత అతను ఒక ఐరన్ లెగ్ కానీ ఐరన్ టంగ్ కానీ పేరు వచ్చినప్పుడు వయ్యాలి అన్నెసరీ హైస్టీజ్గానే పవన్ కళ్యాణ్ యొక్క టంగ్ మంచిది కాదు. ఈ మధ్యన ఏవేవో మాట్లాడేస్తున్నాడు. సో ఇది ఇప్పుడు ఏమంటే రాను అతనికి ఒక అపోజిషన్ వర్గం బాగా పెరిగిపోయింది పిఠాపురంలోనే. ఇలాగా హైస్టీజ్గానే అక్కడ వర్మ అనే అతని పాప ఇతనికి సపోర్ట్ చేయమని చేశాడు. చేసిన దానికి గెలిచాడు. అతనికి ఏమాత్రం క్రెడిట్ ఇవ్వకుండా మన మీటింగ్కి ఎందుకు రాలేదు ఆయన, మీరు ఎట్టి పరిస్థితిలో వర్మను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోవాలి. జనసేన జరిగినప్పుడు తెలుగుదేశం ఎలా వస్తారు, ఎందుకు వస్తారు, ఎందుకు రారు? తెలుగుదేశం నుంచి వచ్చేసి జనసేనకి ఒక అన్ని విధాలా సపోర్ట్ చేస్తుంది. మధ్యలో కొంచెం బ్లాక్మెయిల్ యాటిట్యూడ్తో అతను ఉన్నా కూడా, బికాజ్ అతను రావాల్సిన పాత్ర వేరేవాడు గెలిపోయిందని చెప్పేసి ఫీలింగ్ ఉన్నా కూడా అతను మీరు దగ్గరికి వెళ్ళి నువ్వే మనం గెలిపించాలని చేతులు పట్టుకున్నప్పుడు ఇలా లేదా మరి ఇప్పుడు అదేవిధంగా మన మీటింగ్ అప్పుడు అతను పిలిచి అతనికి పెద్దపేట వేసి అతను ఎదురుగుండా నాగబాబుకి ఇచ్చి ఈయనకి కూడా మంచి పాత్ర త్వరలోనే అనౌన్స్ చేస్తున్నా చెప్పుంటే అది ఇప్పుడు ఈ మధ్యన 1 month నుంచి పవన్ కళ్యాణ్కి వచ్చిన బ్యాడ్ అంతా పోదు. అవి లేదు మనసులో, అసలు వాళ్ళకి మంచి ఉద్దేశం లేదు. అంటే మీ ఒడ్డు దాడిందంటే తెడ్డు చూపించే టైంలో ఉండేలాగా దట్ ఈస్ దేర్ ఫర్ చిరంజీవి, యూ అండ్ నాగబాబు ఆల్సో. తప్పది. ఈ ఎలక్షన్ వరకు ఎస్కేప్ అవుతారు, దాని తర్వాత వాళ్ళు చూపిస్తారు. సో ఒడ్డు దాడిందంటే తెడ్డు చూపించే టైంలో ఉండకూడదు యాక్చువల్గా. అలా డెఫినెట్గా అతనికి కూడా మీరు ఏదైనా చేసి ఉండవచ్చు. మీరు చేయటం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అంటే ఎక్కడికక్కడ మర్చిపోవడం కదా, యాస్టేజ్గానే పరిపాలన బాగోలేదు, డబ్బులు లేవు లేవు. సో ఇందులో కూడా ఇంకొక చిన్న ఇదేంటంటే చాలా చాలా బ్యాడ్. నేను ఇప్పుడే చదివాను. అక్కడ ఫారెస్ట్లో అతను దానికి సంబంధించిన మినిస్ట్రీ కాబట్టి రోడ్లు అయ్యేసి దాంట్లో అతను కాన్వాయ్, పెద్ద కాన్వాయ్, అసలు జయలలితని తిట్టుకునేవాళ్ళు మెడ్రాస్లో ఈ కాన్వాయ్ గురించి 15 నిమిషాలు. అదేవిధంగా కేటీఆర్ని కూడా తిట్టుకున్నాను. వెళ్ళి పెద్ద పుస్తకాలు వెళ్ళి వెళ్తుంటే కాదు కాన్వాయ్, ఆ కాన్వాయ్ ఉంటే ఉంది 15 నిమిషాలు 20 నిమిషాలు ఆపడం ఏంటి, అలా ఆ టైంలో వెళ్ళటం బుద్ధి తక్కువ పని యాక్చువల్గా. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే ఈ కాన్వాయ్ వలన ఇప్పుడు ఐఐటి స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి రాసే వాళ్ళు తల్లిళ్ళు ఏడుస్తున్నారు. ఇది లేటెస్ట్ న్యూస్ అది. సో వాళ్ళ ఎగ్జామ్కి రాలేక వాళ్ళ ఎగ్జామ్ 8:30కి గేట్లు క్లోజ్ చేశారట. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు గో టు ద నియరెస్ట్ ప్లేస్ అనమాట. ఇది జరుగుతుంది. అది ఆడెవడో వీడియోలో పెట్టాడు, ఇటు పవన్ కళ్యాణ్కి బ్యాడ్ రాకుండా వాళ్ళకి నువ్వు చేసే వీడియో జనానికి తెలియాలిరా స్టూపిడ్, వాళ్ళకి తెలియలేదు కాబట్టి ఇలా చేసి ఉండొచ్చు కానీ అన్నాడు. వాళ్ళ ఎగ్జామ్కి వెళ్ళలేదని చెప్తున్నాడు. వస్తే అండి చెప్తూ ఉంటాడు ఎవడో కూడా, గంటకు వీడియో పెడతా ఉంటాడు. సో ఓకే ఏదో పెట్టినాడు, అతనికి ఏదో బతుకు తెరుగు కోసం ఒక ఛానల్ ఉంటాడు. ఓకే చెప్పేటప్పుడు కరెక్ట్గా పాయింట్ చెప్పబెట్టి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకి తెలుసుంటే ఒకవేళ ఇలా చేసి ఉండేవారేమో, అలా చేసిన తెలియాలి. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్లో అంబులెన్స్లు వస్తాయా, గర్భిణీలు వస్తున్నారా, యాక్సిడెంట్లు వస్తున్నారా, ఒక పక్కన వదలాలని, ఒక పక్కన వదిలి వాళ్ళకి ఇద్దరు ఉండాలని చెప్పేసి కామన్ సెన్స్ ఉండాలి. ఈ కాన్వాయ్ కూర్చుని జోకులు వేసుకుని కూర్చుంటాం కాదు. కూర్చోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఎగ్జామ్ పోయింది, దే కెనాట్ కండక్ట్ 1 second ఎగ్జామ్. ఓకే, సో అంచేత ఇదే సందర్భంలో ఎందుకు చెప్తానంటే వర్మకు న్యాయం చేయలేదు. మీరు యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కండక్ట్ చేసుకోలేరా? మినిస్టర్ పోస్ట్ వచ్చింది మాత్రాన ఇక్కడ ఎది పైకి. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆల్ దిస్. అసలు ఎంత నాన్ సెన్స్ ఫిలోస్ కింద తయారయ్యారంటే ఈ పొలిటికల్ పొజిషన్లో ఉన్నవాడు అంతాను. ఇంకా జీవితం అంతా ఎలా ఉంటుంది అనుకునేదట జయలలిత. తప్పని పడిపోయింది, అప్పుడు చచ్చిపోయింది.
ఇవన్నీ క్షణికంగా జరుగుతూ ఉంటాయి, నీటి పొడగలాగా. అదే దేవుడు చేసిన మనుషుల పాడు నీటి పొడగ జీవితం అని. అలాగా జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఇస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎవ్రీబడీస్ లైఫ్ విల్ ఎండ్. అంచేది యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు ఆ స్టూడెంట్కి ఎలా సమాధానం చెప్తాడు ఇతను పవన్ కళ్యాణ్? నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు డూ సంథింగ్ అంటే నువ్వు చెప్పినంత మాత్రం ఎగ్జామ్లో కండక్ట్ చేయాలి. సో అదొక దెబ్బ. సో తర్వాత వరదలో ఒక పెద్ద వివాదం, అక్కడ పిఠాపురంలో పెద్ద అపోజిషన్ అప్రూవల్ ఏర్పడింది. డెఫినెట్గా ఎదురు తిరుగుతాడు రేపొద్దుట. నీ కాన్స్టిట్యూషన్లోనే నీకు బ్యాడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ పొలిటికల్ హెల్త్. డెఫినెట్గా యువర్ నాట్ గుడ్. ఇప్పుడు అప్పుడు ఆ రోజు బాగుండదు. ఏదో మోడీ గారిని అమిత్ షా చూసేసుకుని మొత్తం అంతా ఇక్కడ ఆడిద్దామంటే కాపులు కూడా దే అండర్స్టాండ్, దే వాచ్. కాపులు కూడా తెలుసుకుంటారు కదా, ఇక్కడ గెలిచిన 23 సీట్లు వాళ్ళకి ఏమన్నా ఉందా అని ఒక్కడ హ్యాపీ లేడాడుతున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ మస్ట్ డూ. అంటే మీరు ఒక్కలేనట్టు చిరంజీవి అంటే చిరంజీవి ఒకడు, నువ్వు అంటే నువ్వు ఒకడు, నీకు నీ తమ్ముని అంటే అన్నీ ఎవరు నాగబాబు వాళ్ళకి సరిపోయిందా? చాలామంది ఉన్నారు ఇంకా నీకు రక్తం కోసి గెలిపించినప్పుడు. మీ బ్రదరప్పుడే రక్తం కోసి గెలిపించినప్పుడు వాళ్ళకేం చేయలేదు. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు నాకు తెలిసిన వాళ్ళు. సో ఇవన్నీ ఇట్ ఈస్ కర్స్. ఇంకోటి ఏమంటుందంటే రాత్ అంట, WRATH. ఇట్స్ రాత్ ఆఫ్ హ్యూమన్స్, రాత్ ఆఫ్ యువర్ ఫెలో బీయింగ్స్. మీ పక్కన తోటి వాళ్ళు ఉన్న వాళ్ళ యొక్క ఉసురు, కరెక్ట్ వాడిది. రాత్ అంటే ఉసురు తగులుద్ది మీ అందరికీ. నీకైతే చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ గారు అందరూ తగులుద్ది. లోకేష్ కూడా వస్తుంది, ఇంకో నెక్స్ట్ ఒక సబ్జెక్ట్ వస్తుంది చెప్తాను, క్యాస్ట్ మీద ఎటువంటి అధివేశాలు వేస్తానని చెప్పేసి. అంచేత అది ఇదిలో చెప్పడానికి వేరే దాంట్లో చెప్తాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వర్మ విషయంలో కరెక్ట్ కాదు. ఫారెస్ట్లో కాన్వాయ్తో 100 మంది వెళ్తున్నప్పుడు ఎంతో మంది స్టూడెంట్లు దెబ్బ అయిపోయారు, ఏడుస్తున్నారు పేరెంట్స్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.